హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 3:15 అవుతుంది. ఇంకో 5 మినిట్స్లో మన ట్రైన్ అయితే రాబోతుంది. నాకు ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళడానికి ఉన్న ఏకైక ట్రైన్ ఇదే. ఏంటి అసలు తుని నుంచి వైజాగ్కి ట్రైన్సే లేనట్లు మాట్లాడుతున్నాను అనుకోవద్దు. యాక్చువల్లీ నేను 6:30కి వైజాగ్ నుంచి అరకు ట్రైన్ క్యాచ్ చేయాలి. అయితే ఆ ట్రైన్ క్యాచ్ చేయాలంటే నాకు ఈ ట్రైన్ మాత్రమే దిక్కు. ఇవాళ నా లక్ బాగుంది. పర్ఫెక్ట్ టైంకి ట్రైన్ అయితే వైజాగ్ రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయింది. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటంటే వెళ్ళి మన ట్రైన్ క్యాచ్ చేయాలి. యాక్చువల్లీ వైజాగ్ నుంచి అరకుకి డైలీ 2 ట్రైన్స్ అయితే రన్ అవుతాయి. ఒక ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 6:45కి వెళ్తుంది. ఇంకో ట్రైన్ వచ్చేసి నైట్ 9:20కి అయితే వెళ్తుంది. ఒకవేళ మీరు కానీ అరకు ట్రైన్ జర్నీ చేయాలి అనుకుంటే మార్నింగ్ ట్రైన్ 6:45 ట్రైన్కి మాత్రం ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఆ వ్యూస్, ఆ సీనరీ, ఆ గోల అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తుంది విస్టోడమ్ కోచ్. దీని ప్రైస్ వచ్చేసి 730 రూపీస్. అయితే దీన్ని బుక్ చేసుకోవాలంటే 1 మంత్ ముందే మనం టికెట్ అనేది బుక్ చేసుకోవాలి. లేకపోతే అది దొరకదు మనకి. టోటల్ 44 సీట్స్ మాత్రం ఉంటాయి కోచ్కి. యాక్చువల్లీ ఈ అరకు వ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా ఫ్రెండ్స్ చాలామంది నన్ను అడుగుతున్నారు, బడ్జెట్లో ట్రావెలింగ్ ఎలా చేయాలి అరకుకి, తర్వాత ఎక్కడ స్టే చేయాలి, తర్వాత ట్రావెలింగ్ ఎంత అవుతుంది, అరకు నుంచి స్టార్ట్ చేస్తే బెస్టా లేదా బొర్రా కేవ్స్ నుంచి స్టార్ట్ చేస్తే బెస్టా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ నన్ను అయితే అలా అడగడం జరిగింది. సో ఇవి అందరికీ వచ్చే సిమిలర్ డౌట్సే కాబట్టి ఇది వీడియో చేస్తే అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. పర్సనల్లీ నేనైతే చాలాసార్లు అరకు వెళ్ళాను, కానీ ట్రైన్లో వెళ్ళడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. అరకు గురించి చెప్పాలంటే ఇది వైజాగ్ నుంచి 110 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. దీన్ని ఆంధ్ర ఊటీ అని కూడా పిలుస్తారు. మీరు ఇక్కడికి ఫ్యామిలీస్తో వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చినా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి అయితే టనల్స్ వస్తాయి, రెడీగా ఉండండి. ఇదైతే మా ఫస్ట్ టనల్. చాలా వీడియోస్ అయితే నేను పెట్టట్లేదు, ఆ వీడియోస్ అనేవి పెడితే మరీ లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి. ఈ టనల్స్ వచ్చినప్పుడు మాత్రం జర్నీ అంతా నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ప్రతి ఒక్కళ్ళు అరుపులు, కేకలు. ఈ ట్రైన్ జర్నీ మాత్రం అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి దీన్ని. టోటల్ టనల్స్ వచ్చి 38 ఉన్నాయి. అసలు టనల్కి కొంచెం చించుకొని నడిచారు ప్రతి ఒక్కళ్ళు. ఈ అరకు అందరూ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాయి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఒక్కొక్క లొకేషన్. లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళాల్సిన జర్నీ ఇది. అండ్ ఫైనల్లీ మేమైతే బొర్రా రీచ్ అయ్యాం. స్టేషన్ నుంచి కేవ్స్ 800 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మేమైతే బొర్రా రైల్వే స్టేషన్ దగ్గర దిగాం, కానీ మీరైతే దిగొద్దు ఇక్కడ. మీరైతే అరకునే దిగండి. నేను ఎందుకు ఇక్కడ దిగొద్దు అంటున్నా అన్న దాని గురించి నేను ఫర్దర్గా చెప్తా. ఇండియాస్ బెస్ట్ కేవ్స్ అవే మన బొర్రా కేవ్స్. దీనికి ఎంట్రీ వచ్చేసి పర్సన్కి 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ ప్లేస్ అయితే అరకులో తప్పనిసరిగా చూడాల్సిన ప్లేస్. ఇక్కడ చాలా మూవీ షూట్స్ అయితే జరిగాయి. మెయిన్లీ మనం చెప్పుకోవాలంటే జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ షూట్ కూడా ఇక్కడ జరిగింది. మన క్యాబ్ అయితే ఇక్కడ రెడీగా ఉంది. నెక్స్ట్ మనం వెళ్ళబోతుంది అనంతగిరి వాటర్ ఫాల్స్కి. అండ్ ఈ స్పాట్ వచ్చేసి డార్లింగ్ మూవీ తీసిన స్పాట్ అంట, డ్రైవర్ అన్నది చెప్పాడు. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ 1 అవుతుంది. ఈ ప్లేస్ వచ్చేసి అనంతగిరి వాటర్ ఫాల్స్. ఇక్కడ కనిపిస్తున్న ఏరియా అంతా కూడా కాఫీ ప్లాంటేషన్ సంబంధించిన ఏరియా. అరకులో మెయిన్లీ పండించేవి కాఫీ అండ్ పెప్పర్. కాకపోతే ఇక్కడ ఉన్న చాలామంది స్పైసెస్ అని పండిస్తున్నాం అని చెప్పేసి జనాలకి అమ్ముతున్నారు, కానీ అవన్నీ బయట నుంచి తీసుకొచ్చినవి. అండ్ ఇదే గాలికొండ వ్యూ పాయింట్.
అరకులోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్ పాయింట్ ఇది. ఇక్కడైతే పిక్స్, వీడియోస్ చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసి అరకు చర్చ్. ఇక్కడైతే చాలా మూవీ షూట్స్ అయితే జరిగాయి. అండ్ నాని మూవీ 'కృష్ణగాడి వీర ప్రేమ కథ' మూవీ షూట్ ఇక్కడ జరిగింది. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కటికి వాటర్ ఫాల్స్. నేనైతే ట్రిప్ మొత్తానికి బాగా ఎక్సైట్ అవుతున్న ప్లేస్ అయితే ఇదే. చాలా రీల్స్లో, వీడియోస్లో చూసాను. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే చాలా ఎంజాయ్ చేసాం. ఆ వాటర్ అయితే చాలా కూల్ ఉన్నాయి. అసలు ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ వాటర్ ఫాల్స్ అయితే వర్త్ అనిపించింది నాకైతే. ఇప్పటిదాకా అయితే నియర్లీ 6 ప్లేసెస్ అయితే కవర్ చేసాం. అండ్ ఇది వచ్చేసి చాక్లెట్ ఫ్యాక్టరీ. ఎంట్రీ ఫీజు 60 రూపీస్. ఇదైతే కిడ్స్కి చాలా బాగుంటుంది. మంచిగా ఫన్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఫైనల్లీ మేమైతే మా క్యాంపింగ్ టెంట్స్కి అయితే వచ్చేసాం. నేనైతే ఒక 3-4 టెంట్స్ తిరిగాను, కానీ నాకు ఇది కొంచెం బెస్ట్ అనిపించింది. బోత్ టెంట్ ప్రైజింగ్ అండ్ వీడి పెట్టిన సెటప్ అంతా కూడా చాలా బాగుంది. ఈ క్యాంపింగ్ దగ్గర అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీకు ఏమైనా ఫుడ్ కావాలితే వీడి ఫుడ్ అయితే అరేంజ్ చేస్తున్నాడు. లేదు, ఫుడ్ మేము బయట తెచ్చుకుంటామంటే కరెక్ట్గా మెయిన్ సెంటర్కి ఇది 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఈ టెంట్ డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీకు కావాలితే వెళ్ళి చెక్ చేయొచ్చు. నాకు వీళ్ళ దగ్గర కూడా మంచిగా అనిపించింది. ఫ్యామిలీస్కి అండ్ బ్యాచిలర్స్కి వేరువేరుగా అయితే క్యాంపింగ్ అయితే సెట్ చేశాడు. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, బొర్రా దగ్గర దిగొద్దు, అరకు దగ్గర దిగండి అని. ఎందుకంటే ఇక్కడ చాలా హై ప్రైజెస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు బొర్రా దగ్గర. నేను కంపేర్ చేసిన దాంట్లో అరకు నుంచి అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే మనకి వెహికల్స్ దొరుకుతున్నాయి. ఇక ట్రాన్స్పోర్ట్ సంబంధించి నేను ఒక 2 నెంబర్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వాళ్ళ దగ్గర మాట్లాడి చెక్ చేసుకోవచ్చు. మీరు మన ఛానల్ పేరు చెప్తే మంచి రీజనబుల్ ప్రైజెస్కి అయితే మీకు వెహికల్స్ దొరుకుతాయి. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 4:30 అవుతుంది. మనం అయితే మరగడ వ్యూ పాయింట్కి అయితే మనం వెళ్తున్నాం. మనం అయితే వ్యూ పాయింట్కి వచ్చేస్తాం సన్ రైజ్ చూడడానికి. సన్ రైజ్ ఒక్కటే అయితే కాదు, ఇంకొన్ని నిమిషాలు ఇక్కడ చాలా జరుగుతాయి, చూసేయండి. ఫ్యూ మినిట్స్లో ఇక్కడైతే అరకు ట్రైబల్ డ్యాన్స్ అయిన దింసా డ్యాన్స్ని పెర్ఫామ్ చేయబోతున్నారంట. నేను చాలా షార్ట్ వీడియోస్లో చూసాను. ఇప్పుడైతే రియల్గా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. ఇక్కడైతే మన అరకు ట్రైబల్ ట్రెడిషనల్ డ్రెస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మగవాళ్ళకైతే పంచా పైజామా ఇస్తున్నారు, దానికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఆడవాళ్ళకైతే అరకు స్టైల్లో ఆ శారీ అయితే ర్యాపింగ్ చేస్తున్నారు, దానికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడైతే చిన్నపిల్లలు చాలామంది ఈ స్టైల్ ఆఫ్ డ్రెస్సింగ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించారు. వాళ్ళందరూ కూడా చాలా క్యూట్గా అనిపించారు ఆ డ్రెస్సింగ్లో. అండ్ ఫైనల్లీ అరకు ట్రైబల్ డ్యాన్స్ అయిన దింసా అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది.
నేను అక్కడ వీడియో తీస్తుంటే అక్కడ డ్యాన్స్ చేస్తున్న ట్రైబల్ మెన్ నన్ను కూడా అక్కడ లాగారు డ్యాన్స్ చేయడానికి. నేను కూడా చిన్నగా 2 స్టెప్లు వేసాను. ఈ మధ్య సిటీస్లో బాగా ట్రెండింగ్లో ఉంది ఈ పాటరీ. దీనికైతే 200 నుంచి 1000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ తాతగారు అయితే అది ఫ్రీగానే చేస్తున్నారు. లాస్ట్లో చాలామంది 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్ అన్నట్టు ఇచ్చారు. ఇక్కడ ఈ తాతగారిలో నచ్చిన మంచి క్వాలిటీ ఏంటంటే ఎవరి దగ్గర కూడా మనీ డిమాండ్ చేయట్లేదు. వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుంటున్నారు. అండ్ ఫైనల్లీ మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మన సన్ రైజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ కూడా మంచిగా పిక్స్, వీడియోస్ అన్ని తీసుకుంటున్నారు. నేనైతే టైం ల్యాప్స్ పెట్టా. చిలక జోష్యం అయితే చెప్తున్నారు. మడగడ వ్యూ పాయింట్ అంతా కూడా కవర్ చేసుకున్నాం. ఇక్కడే టిఫిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడైతే ఇప్పుడిప్పుడే ప్రాపర్ రోడ్స్ అనేవి కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ టూరిజం గురించి చెప్పాలంటే మనకు ప్రాపర్ రోడ్ అండ్ కనెక్టివిటీ ఉంటేనే మనకు టూరిజం అనేది బాగా డెవలప్ అవుతుంది. అండ్ మనం ఇప్పుడు వచ్చేసాం అరకు ట్రైబల్ మ్యూజియంకి. నేనైతే అప్పుడు ఉన్న ఏమీ చూపించట్లేదు, మీరే ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ ఇది వచ్చేసి పద్మపురం గార్డెన్స్. అండ్ దీన్నే బొటానికల్ గార్డెన్ కూడా అంటారు. ఈ గార్డెన్ ఎంట్రీ ప్రైస్ వచ్చి 60 రూపీస్. గార్డెన్ ఓకే బాగానే ఉంది. హాట్ ఎయిర్ బెలూన్ అని చెప్పేసి కొత్తగా ఒకటి పెట్టారు. దీంట్లో ఒక మనిషికి 1500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ కనిపించేది అరకు గవర్నమెంట్ హై స్కూల్ అంట. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. నెక్స్ట్ మేమైతే అరకు పైనరీస్కి అయితే వెళ్తున్నాం. ఈ పద్మపురం గార్డెన్స్ నుంచి అరకు పైనరీస్ 6 కిలోమీటర్స్ ఉన్నాయి. పైనరీస్కి అయితే రీచ్ అయిపోయాం. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది. మేము వెళ్ళేటప్పుడైతే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే జరుగుతున్నాయి. మీరు ఒకవేళ అరకు పైనరీస్కి కానీ వెళ్తే ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ప్లేట్కి 120 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఫుడ్ కూడా వేస్ట్ చేయకుండా తింటే మీరు ఎంత తింటే అంత పెడుతున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. పైనరీస్ నుంచి మేము అరకు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. ఇక్కడికైతే మాకు 20 రూపీస్ ఛార్జ్ చేశారు పర్సన్కి. ఇక్కడ వరకు నా వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా.